ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. దావీదు వాయిద్యం వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మలు పారిపోయినాయట. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఎవరిని ఇంతకు ముందు ఎప్పుడైనా వాయిద్యాలు వాయించాడా, వాయించలేదా? ఆ గొర్రెల దొడ్లో కూర్చుని ఏం చేసేవాడు? వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ కీర్తనలు రాస్తూ ఉండేవాడు. అప్పుడు కూడా మరి వాయిద్యాలు వాయించాడు కదా. అప్పుడు దయ్యాలు పారిపోయిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు వాయిద్యాలు వాయించాడు కానీ దయ్యాలు పారిపోయిన హిస్టరీ అతనికి లేదు. కారణం ఏంటంటే అప్పుడు అభిషేకం లేకుండా వాయిద్యాలు వాయించాడు. ఆ దయ్యాలు పారిపోయిన స్టోరీలు ఏం కనపడలేదు. కానీ ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత వాయిద్యాలు వాయిస్తుంటే దురాత్మలు పారిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. అందుచేత నీకున్న ఆ తలాంతుల్లో అభిషేకము కలిస్తే నీ తలాంతు శక్తివంతమైన తలాంతుగా మారిపోతుంది. పేతురు నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయారు. ఎందుకని? పేతురులోకి వచ్చిన అభిషేకం అలాంటిది, ఆ పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది. నేను చెప్తాను ఖచ్చితంగా ఒక మాట, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని అభిషేకాన్ని పొందుకుని నడిచేవాడు నీడలో కూడా అద్భుతాలు జరుగుతాయి. అతని కంటి చూపులో కూడా అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అతని చేతి తాకిడికి అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దేవుని కార్యాలు, బలమైన కార్యాలు అభిషేకం ద్వారా నీ జీవితంలో జరుగుతాయి. అభిషేకించబడాలంటే దేవుడు నిన్ను కోరుకునే వ్యక్తిగా ఉండాలి. కోరుకునే వ్యక్తిగా ఉండాలంటే నీ హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. ఆమేన్. మళ్ళా చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడు? యథార్థ హృదయం కోరుకుని ఏం చేస్తాడు? అభిషేకించిన వాడిని ఎలా మారుస్తాడు? బలవంతులుగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నువ్వు బలవంతుడు అవ్వాలంటే నీలోకి ఏం రావాలి? అభిషేకం. గట్టిగా చెప్పడం. బలవంతుడు అవ్వాలంటే ఏం రావాలి? అభిషేకం వస్తే చాలు నీ పాటలో శక్తి వచ్చేస్తుంది, నీ వాయిద్యంలో శక్తి వచ్చేస్తుంది. నేను చెప్తాను, అభిషేకము నీలో ఉండి నువ్వు కూని రాగం తీసిన అద్భుతాలు జరిగిపోతాయి. పెద్ద సింగర్లాగా పాడక్కర్లేదు, పెద్ద గాయకులాగా పాడక్కర్లేదు. నీకు వచ్చిన రాగంలోనే, కూని రాగంలోనే, నీకు రాగం రాకపోయినా పర్లేదు, ఎలా పడితే అలా కైమ చేసే పాటని, ఎలా పడితే అలా పాడే. కానీ అభిషేకంతో పాడేవనుకోండి, ఆ రాగానికి దయ్యాలు పారిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి పాడావనుకోండి, నీ ద్వారా రోగులు బాగుపడిపోతారు, నీ ద్వారా అద్భుతాలు జరిగిపోతాయి. నీ ఇంట్లో ఏడిపించే ప్రతి పిశాచులు పారిపోతాయి, ప్రతి దయ్యాలు పారిపోతాయి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మా ఇంట్లో దయ్యాలు ఎందుకు ఉంటాయండి? ఉండవా? దయ్యాల చేత ఎంతమంది గచగచలు ఆడిపోతున్నారో గృహాల్లో. మనశ్శాంతి ఉండనివ్వదు, నెమ్మది ఉండనివ్వదు, ఆనందం ఉండనివ్వదు. పిల్లల్లోనే దూరిపోతాయి, భార్యలోనైనా దూరిపోద్ది, భర్తలోనైనా దూరిపోద్ది. ఎన్ని దయ్యాలు పనిచేస్తాయో ఇళ్లలో కదా. అభిషేకం పొందుకో, పాటలు మొదలుపెట్టి ఇంట్లో దయ్యాలు పారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నిజంగా అపవిత్రాత్మలకు యేసునామం అంటే భయం. ఆ యేసునామాన్ని నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా ఉచ్చరిస్తే, అభిషేకించబడిన వాడిగా పాడితే, అభిషేకించబడిన వాడిగా వాయిద్యాలు వాయిస్తే, నేను చెప్తున్నాను ఖచ్చితంగా దయ్యాలు పారిపోతాయి. నీ ఇల్లు శాంతి సమాధానాలతో నింపబడుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు నాకు పాటలు పాడటం రాదు. నేను చాలాసార్లు చెప్తాను ఈ సాక్ష్యం. ఒకసారి గబుక్కున నాన్నగారి దగ్గరికి వెళ్ళి పాట అడిగేసి పాడేశాను మా గుళ్ళో కింద చర్చిలో. అందరూ తెగ నవ్వేసుకుని, ఆడవాళ్ళు కొంగులు అడ్డు పెట్టుకుని నవ్వేసుకుని, వీడికి పాటలు ఎందుకురా, వీడికి వాయిద్యాలు వాయించుకున్నాడు, వాయించినట్టు ఉండక వీడి పాటల్లో కూడా దూరిపోయాడు నన్ను అవమానపరిచి చాలా ఎటకారం చేశారు. అయిపోయింది. ఒక రాత్రి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని అభిషేకం గురించిన మాటలు దైవజనులు చెప్తుంటే విన్నాను.
ప్రభు నన్ను అభిషేకించండి అని ప్రార్థన చేశాను. రాత్రి ప్రభు నీ అభిషేకం వచ్చే వరకు, నీ ఆత్మ తాకిడి నాకు జరిగే వరకు నేను విడిచిపెట్టనయ్యా అని రాత్రి దేవుని సన్నిధిలో గోచాడి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రార్థన చేస్తే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపాడు నన్ను. స్తోత్రం కలుగును గాక. అభిషేకం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నా పాట మారిపోయింది, నా తీరు మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయినాయి. అప్పటి వరకు పాటలు పాడితే కొంగులు అడ్డు పెట్టుకుని నవ్విన స్త్రీలే పాటలు పాడమని కోరుకున్నారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఏ సభలోకి వెళ్ళినా ఈ రోజు జ్యోతిరాజు గారు పాట పాడాలని చీటీలు వస్తాయి నాకు. ఏమండి, ఒకప్పుడు ఆ స్వరం కాదు నాది, గాడిద స్వరం. 5-6 గొంతుకులు వచ్చేసాయి పాడితే. అలాంటి స్వరాన్ని దేవుడు అభిషేకించాడు. మాట్లాడుతుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, పాట పాడుతుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అడుగు పెట్టిన చోట దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? జ్యోతిరాజు కాదు, జ్యోతిరాజు ప్లస్ జ్యోతిరాజులో ఉన్న అభిషేకం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దావీదు ప్లస్ దావీదులో ఉన్న అభిషేకం, వాయిద్యము ప్లస్ వాయిద్యములో ఉన్న అభిషేకం ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అభిషేకించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత రాసిన మొట్టమొదటి పాట అన్ని నామముల కన్నా పైనామం. మీకు తెలుసు కదా ఆ పాట, ఎంతమందిని బలపరిచిందో ఆ పాట. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా రాసిన ఆ పాట 25 సంవత్సరాల పైన అయిపోయింది ఆ పాట రాసిన తర్వాత ఇక్కడ దినకరన్నయ్య గారి మీటింగ్లు జరుగుతుంటే వారితో క్యాసెట్ ఓపెనింగ్ చేయించాం. రామగుండం నుండి ఒక పాస్టర్ గారు వచ్చి 10 క్యాసెట్లు కొనుక్కెళ్ళాడు. ఒక పెద్ద అద్భుత సాక్ష్యం ఇది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాడంట, వాళ్ళ సంఘ పెద్దలకి స్నేహితులకి 10 క్యాసెట్లు ఇచ్చాడట. ఒక ఆయన క్యాసెట్ పెట్టుకుని వింటా ఉంటే యేసునామం జయం జయమని పాట రాగానే పక్కింట్లో ఆవిడ పడిపోతుందట. వాళ్ళ ఆయన గారు పరిగెత్తుకొచ్చి, బాబా పాటలు ఆపిండి అయ్యా, మా ఆవిడ పడిపోతుందని గొడవ చేసాడట. ఇదేంట్రా ఆవిడ పడిపోవటం ఏంటి, మన పాటలకు పెడుతుండని ఒకసారి వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాడంట, నేను పాటలు మంచి క్యాసెట్ ఇచ్చారు కానీ పాటలు వింటాక లేదండి, ఇలా పడిపోతుందంట ఆవిడకి ఏదో అయిపోతుందంట, పాటలు ఆపిచ్చేస్తున్నారు అని చెప్తే, ముందే చెప్పవచ్చు కదా అని చెప్పి పాస్టర్ గారు ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి పక్కింటి ఆయన పిలిచారంట. పిలిచి కూర్చోబెట్టి, అయ్యా మీ ఇంట్లో మనశ్శాంతి లేదు కదా, నెమ్మది లేదు కదా, సంతోషం లేదు కదా, ఆనందం లేదు కదా. అవునండి లేవండి, మీకెలా తెలుసండి? ఏం లేదయ్యా, యేసునామం జయం జయం పాట వస్తుంటే నీ భార్య పడిపోతుందని చెప్పావు కదా, సైతాను శక్తులుంటే యేసునామానికి భయపడిపోతాయి కనుక నీ భార్యలో దురాత్మలు ఉన్నాయి, అందుకే నీ ఇంట్లో మనశ్శాంతి లేదు. మరి ఏం చేయమంటారయ్యా? ఒకసారి 10 నిమిషాలు టైం వస్తే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడట. తప్పకుండా రండి, అంతకన్నా సంతోషమే ఉందని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన కాదు కానీ టేప్ రికార్డ్ ఇటు పెట్టరండి, ఆ క్యాసెట్ ఇటు పెట్టరండి అని క్యాసెట్ పెట్టి ఫస్ట్ పాట పెట్టి యేసునామం జయం జయం అని వస్తుంటే ఫుల్ సౌండ్ పెట్టి అందరూ చప్పట్లు కొడతా క్యాసెట్తో కలిసి పాట పాడుతుంటే ఆ పాట ముగించే లోపు ఆవిడ కింద పడి దొర్లి, అమ్మో నేను కాలిపోతున్నాను, నేను ఉండలేను, ఇంకా ఉండను, ఈవిడ దగ్గర ఉండను అని చెప్పి ఆమెలో ఉన్న దురాత్మ శక్తులన్నీ పారిపోయినాయట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అభిషేకించబడిన పాట హృదయాలను మార్చేస్తుందండి, జీవితాలను కట్టేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎక్కువ మంది పాటల ద్వారా రక్షణ పొందడం తెలుసా మీకు? సువార్త ఎంత శక్తివంతమైందో అభిషేకంతో కూడిన పాట కూడా అంతా శక్తివంతమైంది. పాట అంటేనే సువార్త. దేవుని మాటలే పాటగా మలిచి గుండెల్లోకి పంపిస్తుంటే అవి ఆదరణ కలిగించి ధైర్యం కలిగించి, మరి దినకరన్ గారు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసన్న ఒక్క పాటకి ఎంతమంది కన్నీరు గార్చి ప్రభు దగ్గరికి వచ్చారు. యేసన్న గారు రాసిన ఎన్ని పాటలు ప్రజలను ఆకర్షితులుగా చేశాయి, ఎన్ని పాటలు మార్చాయి. అభిషేకం, దేవుని అభిషేకంతో కూడిన పాటలు గుండెలను పగిలేలాగా మార్చేస్తాయి, అవి జీవితాలను కట్టేస్తాయి. అది మనిషిలో శక్తి కాదు, మనిషిలో బలం కాదు, ఆ మనిషిలో ఉన్న దేవుని అభిషేకం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని సేవకునిగా మీకు తెలియజేసే మాట ఏంటంటే, మీరు కూడా శక్తివంతులుగా మారిపోవాలి. మీ పాటలు దురాత్మలను పారద్రోరేలాగా ఉండాలి. దైవ శక్తి మీలో కనపడేలాగా మీ జీవితాలు మారిపోవాలి. అలా మారాలంటే దేవుని అభిషేకంతో నింపబడాలి. దేవుడు మిమ్మల్ని అభిషేకించాలంటే చెప్పండి, యథార్థ హృదయమై దేవుని సన్నిధిని ప్రార్థించాలి. ఆమేన్. చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడు? కోరుకున్న వాళ్ళని ఏం చేస్తాడు? అభిషేకించిన వాళ్ళని ఎంత బలవంతులుగా మారుస్తాడంటే, ఏ చీకటి శక్తి, ఏ దురాత్మ శక్తి మన ఇళ్లలో పని చేయకుండా మన నోటి మాట ద్వారా, పాట ద్వారా, వాయిద్యాల ద్వారా దయ్యాలు పారిపోతాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
ఒకసారి శ్యామ్ చల్లాదొరయ్య గారని చెన్నైలో సేవ చేస్తున్న దైవ సేవకులతో సంగీత పరిచర్య చేశాను చాలా కాలం. నేను వారి టీం అంతా వాక్యం చెప్తుంటే నేను మ్యూజిక్ వాయించేవాడిని. కావలి అని నెల్లూరు దగ్గర కావలి పట్టణానికి వెళ్ళి మ్యూజిక్ వాయిస్తూ ఈ పాటలు పాడుతుంటే ఎంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు పరిగెత్తుకొచ్చి కింద పడిపోయి దొల్లి ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో తెలిసి నాకు స్తోత్రం కలుగును గాక. పరిచర్యలు ఎన్నో చూసాం అలాగా. నిజం, ఇది వాస్తవం. దేవుని అభిషేకంతో నింపబడితే అభిషేకంతో వచ్చే పాటలో కూని రాగాల్లో కూడా దైవశక్తి నింపబడి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే రోజు కోరుకోవాల్సింది ఏంటి చెప్పండి? ప్రభువా నీ అభిషేకంతో నన్ను నింపండి. నువ్వు అభిషేకించడానికి అనుకూలమైన జీవితం నాకు దయచేయండి. యథార్థ హృదయంతో ఉంటే నువ్వు కోరుకుంటే అభిషేకిస్తావు. అభిషేకిస్తే నన్ను బలవంతుడిగా చేస్తావు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి బలవంతులుగా మారిపోవాలి. ఇంకా చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఏది పని చేస్తున్నా వాటిని విడుదల కలగాలి. దేవుని శక్తిని మన గృహాల్లో మనం ఖచ్చితంగా చూడాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దావీదు ఇంకొక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మనందరికీ తెలుసు, గొలియాతును పడగొట్టడం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దావీదు గొలియాతును పడగొట్టిన సందర్భం ఇది కూడా ఒక అద్భుతమైన విషయం. అభిషేకం మనలోకి వస్తే మనం ఎలా మారిపోతాం? బలవంతులుగా మారిపోతాం. చెప్పండి, ఎలా మారిపోతాం? ఎంత గొప్ప బలం అంటే ఒక రాజ్యం ఒక వ్యక్తి కేకలకి పారిపోతుంది. ఎవరో వ్యక్తి? గొలియాతు. చెప్పండి, ఎవరో వ్యక్తి? ఇశ్రాయేలు పారిపోతుంటే అలాంటి వ్యక్తిని డీల్ చేసి పడగొడి చంపేయడండి. కారణం ఏంటి? అభిషేకం. చదువుదాం 4వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనం. గొలియాతు పరిస్థితి ఏంటి చదువుదాం. గాతువాడైన గొలియాతునకు శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి వచ్చుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. ఎంత చెప్పండి? 6 మూళ్ళ జానెడు. అతని ఎత్తు ఎంత? హైట్ ఎంత చెప్పండి? గొలియాతు హైట్ ఎంత చెప్పండి? 6 మూరల జానెడు. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. 6 మూళ్ళ జానెడు. ఎవరి చేత్తో వాళ్ళు గొలుసుకుంటే 3 మూరల జానెడు ఉంటాం. కొలవనా? ఇదిగో ఇక్కడ నుంచి చూడండి. 1వ మూర, 2వ మూర, 3వ మూర జానెడు. ప్రతి మనిషి వాళ్ళ చేత్తో కొలుసుకుంటే 3 మూరల జానెడు ఉంటారు. ఇప్పుడు గొలియాతు ఎత్తి ఎంతంట? 6 మూళ్ళ జానెడు. పైగా ఆడి చేత్తో కొలవండి. ఆడి చేత్తో 6 మూరల జానెడు కొలిస్తే ఎంత? ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా పైకి చూడాల్సిందే. ఒక రాక్షస రూపం ధరించిన వ్యక్తి. ఆ తర్వాత కిందకి చదివితే ఏం పరిస్థితులు ఉన్నాయి చదువుదాం. తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము అతడు ధరించిన యుద్ధ కవచం అంటే 5,000 తులముల రాగి ఎత్తుగలంటే 50 కేజీలు బరువు. 50 కేజీలు బరువైనటువంటి 5,000 తులముల రాగి ఎత్తుగలిగిన కవచాన్ని ధరించుకున్నాడు. ఆ తర్వాత అతని కాళ్లకు రాగి కవచం ఉండెను. భుజముల మధ్యను బళ్ళెం ఒకటి ఉంది. ఈటెకర్ర నేతనేసేవాళ్ళ దగ్గర దోని ఉంటది కదా, అంత పెద్దదైన ఈటెకర్ర పట్టుకున్నాడట. మరియు ఈటె కొన 600 తులములు అంటే 6 కేజీల బరువు కలిగినటువంటి ఈటె కొన ధరించాడట. ఒకసారి ఆలోచన చేయండి. 50 కేజీల కవచం ధరించుకొని 6 మూరల జానుడు ఎత్తు కలిగిన ఆజాను బాహుడు ఏమండి ఆ యొక్క నేతగాని దోని అంత ఈటెకర్ర పట్టుకొని ఈటెకొని 6 కేజీల బరువుది పట్టుకొని ఒక రాక్షస రూపం ధరించి ఏయ్ అని పిలుస్తుంటే ఒక్క కేకకి ఇశ్రాయేలీలు పారిపోయారు. అక్కడ ఇశ్రాయేలీలందరూ పారిపోతున్నాడు. ఆడి రాక్షస రూపానికి, ఆడి భయంకరమైన మరి ఆకృతికి, ఆ భయంకరమైన కేకలకి ఎవడో నిలబడలేకపోతున్నారు. అందరూ పారిపోతున్నారు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనకి ఎదురయ్యే సమస్య మన కంటికి ఎలా కనబడుతుంది అంటే ఒక పెద్ద గొలియాతులా కనబడుతుంది. అమ్మో దీన్ని ఎదిరించడం నా వల్ల కాదు, ఈ సమస్య పరిష్కరించబడడం నా వల్ల కాదు. కొన్నిసార్లు మనం కూరుకుపోయే అప్పులు మనకి ఎలాగుంటాయంటే చెప్పండి, గొలియాతులాగుంటాయి. కొన్నిసార్లు మన మీద దాడి చేసే శరీర వ్యాధులు మనకి ఎలా ఉంటాయి చెప్పండి, పెద్ద గొలియాతులా కనబడతాయి. మనకుండే శత్రువులు కొన్నిసార్లు ఎలా కనబడతారు చెప్పండి, గొలియాతులాగా. అమ్మో నేను జయించలేను, ఈ పరిస్థితి నేను జయించలేను, ఓడిపోవలసిందే అనే పరిస్థితులు రాజ్యం పారిపోతున్నట్లుగా కుటుంబం అంతా డేలా పడిపోయి, కుటుంబం అంతా కన్నీటిమయమైపోయి, అందరూ కూడా వేదనకు గురైపోయి అయిపోయింది, మనం ఓటమికి దగ్గరకు వచ్చేసామనే పరిస్థితుల్లో కొన్నిసార్లు మన కుటుంబాలు చిన్న భిన్నమైపోయే పరిస్థితులు మన ఇళ్లలో కూడా గొలియాతు లాంటి సమస్యల వల్ల కనబడుతూ ఉంటాయి.
అయితే రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి మాట్లాడుతున్న గొప్ప మాట. స్తోత్రం కలుగును గాక. ఆ గొలియాతుని ఎలా చంపేశాడు దావీదు చెప్పండి? చిన్న రాయి. చెప్పండి ఈ మాట. ఆ దావీదు అన్నాడు గొలియాతుతో, వీటన్నిటిని ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, కానీ ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఒక్క రాయి తీసి కొడితే ఆడు బొక్కబొర్రగా పడిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఆడి కత్తి తీసి ఆడినే చంపేశాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత ఎవడ ఆయుధంతో వాడు చచ్చేలాగా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. శత్రువు ఏ రూపంలో నీ మీదకి వచ్చిన దానిని బొక్క బోర్ల పడేలాగా చేయగలిగిన శక్తివంతుడిగా అలాంటి అభిషేకముతో దేవుడు మనల్ని నింపి మనల్ని బలపరచబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీలో అభిషేకం ఉంటే నీ ముందు రోగం బొక్క బోర్ల పడిపోతుంది. ఆమేన్ చెప్పండి. నీలో అభిషేకం ఉంటే నీ అప్పులు నీ ముందు కుప్పకూలిపోతాయి. ఆమేన్ చెప్పండి. నీలో అభిషేకం ఉంటే కుటుంబ సమస్యలు కుప్పకూలిపోతాయి. ఆమేన్ చెప్పండి. నీలో అభిషేకం ఉంటే నీ మీదకి వచ్చే శత్రువులు నీ ముందే కూలిపోతారు. ఆమేన్ చెప్పండి. అయితే ఇలాంటి అభిషేకము చేత నువ్వు నింపబడాలి అని అంటే మరలా చెప్పండి, యథార్థ హృదయం. అన్నిటికీ మూలం ఏంటి? అది. దేవుడు పైరూపం చూడ్డం. ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. అందుకే పైకి నువ్వు ఎలాగున్నా పర్లేదు. పైకి నువ్వు చెప్పండి. ఈ 30 సంవత్సరాల్లో ఒక్క రకమైన పోరాటం కాదు నేను పోరాడింది. ఒక్క రకమైన గొలియాతులు కాదు నేను పోరాడింది. బోళ్ళు రకాలైన గొలియాతులు వచ్చారు. ఎన్నో రకాలైన గొలియాతులు, రకరకాల పరిస్థితులు. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఓడిపోలేదు ఇంతవరకు. ఎక్కడ ఓటమి లేదు. ఆమేన్ చెప్పండి. కారణం ఒకటే, దేవుడిచ్చిన అభిషేకం. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఓడిపోరు. దేవుడి రోజు నాకు బలమైన అభిషేకంతో నింపబోతున్నాడు. దానికి కోరుకోండి, ప్రభువా నీకు అనుకూలమైన జీవితం నాకు దయచేయండి. యథార్థతను పరీక్షించుకోండి ఒకసారి. ఏమంటే దేవుని సహాయానికి మించిన సహాయం భూమి మీద ఇంకొకటి ఏది? అందరూ చెప్పండి మాట. దేవుని సహాయానికి మించిన సహాయం మరొకటి భూమి మీద లేదు, ఉండదు. అబ్బో నాకేంటి, నాకు ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది, ఈ పవర్ ఉంది, ఆ పవర్ ఉంది అని నువ్వు అనుకోవచ్చు. ఓడిపోతావు. మనుషుల పవరు పనికిరాదండి, మనుషుల శక్తి పనికిరాదండి, మనుషుల బలం పనికిరాదండి. దేవుని బలము ముందు మనుషుల బలము చాలా హీనమైంది, పనికిరాదు. అది దేవుని బలాన్నే కోరుకోవాలి మనం. ఆయన బలము మనలో ఉంటే గొలియాతులు కూడా సంహరించబడతారు, గొలియాతులు కూడా ఓడిపోతాయి. ఆ బలం ఎలా వస్తుందంటే దేవుడు అభిషేకించినప్పుడు ఆ బలం వస్తుంది. దేవుడు అభిషేకించాలంటే మనల్ని కోరుకోవాలి. ఆయన మనల్ని కోరుకోవాలంటే యథార్థ హృదయం ఉండాలి. యథార్థత ఎక్కడ కోల్పోకూడదు. ఒక క్రైస్తవుడికి అన్నిటికీ మూలమైంది యథార్థతే. అన్నిటికీ మూలమైంది యథార్థతే. చిన్న చిన్న వాటిలో కూడా యథార్థతను కోల్పోతారు కొంతమంది. నేను చెప్తున్నాను, కొంతకాలం నీకు సంతోషాన్ని ఇస్తాయేమో, ఆ తర్వాత దుఃఖమే. యథార్థత లేని జీవితం, యథార్థత లేని సంపాదన, యథార్థత లేని మనుషుల జీవితాల్లో తాత్కాలికమైన సంతోషం అనుభవిస్తారు. ఆ తర్వాత చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. నాకు తెలిసి, నేను అనుభవించాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా కళ్ళు ముందు ఎంతమందిని చూశాను నేను. వారి జీవితాలు అధోగతి పాలైపోయిన తర్వాత ప్రార్థన సహాయానికి మా దగ్గరకు వస్తే నేను ఒకసారి ఆలోచించి, ఎందుకు ఇలాగ అయ్యారు ఇతను, ఈ కుటుంబం ఎందుకు ఇలాగ అయింది అని అంటే, ₹1, ఒక ₹50, ఒక ₹100 నమ్మకత్వం లేక, యజమానుల దగ్గర, పనిచేసే వారి దగ్గర ఒక ₹100కి కక్కుర్తి పడినా ఆ ₹100 నీ ఇంటికి శాపమే పట్టుకొస్తా తప్ప ఆశీర్వాదాన్ని మాత్రం పట్టుకురాదు. నేను చూశాను ఎంతోమందిని కళ్ళారా చూశాను. ఈ 30 ఏళ్ల దేవుని సేవ పరిచర్యలో చాలామందిని చూశాను. యథార్థంగా ఉన్న వాళ్ళు దీవించబడటం, యథార్థత కోల్పోయిన వాళ్ళ పరిస్థితి కొంతకాలం బాగున్నా తర్వాత వాళ్ళ స్థితి చిన్నాభిన్నమైపోవటం కళ్ళారా చూశాను. అందుకే చెప్తున్నాను, యథార్థవంతులకు యెహోవా ఆసన్నుడై ఉన్నాడు. స్తోత్రం. అసలు తిండి లేకపోయినా గెంజైన తిని బ్రతకండి, కానీ యథార్థతను మాత్రం పోగొట్టుకోకండి. అడుక్కుని తినటం కూడా తప్పేం కాదు. ఆమేన్ చెప్పండి. అడుక్కుని తినటం కూడా తప్పేం కాదు. అయ్యా నా దగ్గర అన్నం లేదంటే కొంచెం అన్నం పెట్టండి అని అడుక్కుంటాం తప్పేమీ కాదు. కానీ అన్యాయం చేయటం మాత్రం అది దేవుని దృష్టికి చాలా ఘోరమైన పని. అన్యాయం చేయకూడదు, యథార్థత కోల్పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో యథార్థతలో లోపాలు ఉండకూడదు.
దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే ఆ వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థగాను ప్రవర్తించాలి. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుచేత పెంట కొప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడైనా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ స్థితిగతులు ఏమైనా, ఈరోజు నువ్వు ఒక్కటే దేవుడు చూస్తున్నాడు. పై రూపాన్ని చూడటం లేదు, నీ పై రూపాన్ని చూడటం లేదు. పక్కన పట్టు చీర కట్టుకున్నవాడు పక్కన కూర్చుందామని అలాగే సెలెక్ట్ చేసుకుని కుర్చీలు ఏరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రక్తం జయం. స్తోత్రం చెప్పండి. నీ పట్టు చీరలతో దేవునికి పనేమి, నీ కాస్ట్లీ బట్టలతో దేవునికి పనేమి లేదు, నీ కారులతో దేవునికి పనేమి లేదు. అసలు ఏమొద్దు. అవన్నీ ఒకటి ఆలోచించి, అవన్నీ దేవుడిస్తేనే నీకు వచ్చాయి. నువ్వు కష్టపడి ఏం సంపాదించుకోలేదు. ఇప్పుడు ఆటలతో కూడా కాదు పని. దేవునికి హృదయం యథార్థంగా ఉంటే చాలు, నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఒక ఉన్నత స్థితిలో కూర్చోబెడతాడు. గొర్రెలు కాసుకునే వాడిని గొప్పవాడిగా చేసిన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుచేత కోరుకోవాల్సింది ఒకటే, ప్రభువా యథార్థ హృదయం నాకు దయచేయండి. ఇంకా ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో, నా పరిస్థితి ఇలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి, ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో, ఒక 50 రూపాయలకి 100 రూపాయలు కూడా కక్కుర్తి పడిపోతున్నానేమో, ఇదిగో అన్యాయాలు చేస్తున్నానేమో, అక్రమాలు చేస్తున్నానేమో, అవినీతి ఉందేమో, నాలో యథార్థత కనపట్లేదేమో, అందుకనే నువ్వు నన్ను ఆశీర్వదించి కోరుకోకుండా అభిషేకం లేకుండా మిగిలిపోతున్నానేమో. ఈరోజు నా యథార్థత స్థితి నన్ను పరీక్షించుకుంటూ ఇదిగో నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను, యథార్థ హృదయంతో నన్ను నింపండి అని ఒక్క మాట ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కుడి హస్తాలు పైకెత్తండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా యథార్థ హృదయమైన నీ సన్నిధిని ప్రార్థించే కృప మాకు దయచేయండి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయనా. ఎక్కడ మా బ్రతుకుల్లో ఇంకా అన్యాయం ఉందో, అక్రమం ఉందో, మా జీవితాల్లో ఇంకా మేము పొందుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్న దేవుడవు, నీ ఆశీర్వాదం మాకు కావాలి. తృణీకరించబడిన దావీదు, త్రోసివేయబడిన దావీదు, ఎవరు గుర్తించని దావీదు, ఎక్కడో మూల నుండి పోయిన దావీదు, చిన్నవాడైన దావీదు, అతనిలో ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా నీవు వాటన్నిటిని చూడలేదు, పై రూపాన్ని చూడలేదు. అతను హృదయాన్ని చూసావు, అతన్ని దీవించావు, ఆశీర్వదించావు. మమ్మల్ని చూచినప్పుడు కూడా మేము కూడా నీవు కోరుకునే వ్యక్తులంగా ఉండాలి ప్రభు. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని బలపరచండి. లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి కృతజ్ఞత హృదయాలతో యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడండి. మాతో మాట్లాడినట్లుగా మా బ్రతుకులు ఉండాలి, మమ్మల్ని ఆశీర్వదించండి అని స్వరమెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నీవు అభిషేకిస్తే మేము కూడా దావీదులాగా బ్రతుకుతాం. మమ్మల్ని అభిషేకించండి. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్లియాతును పడగొట్టి చేముట్టెను, గొల్లియాతును పడగొట్టి చేముట్టెను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరమ్మయ్యా.
అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా యేసుకి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ప్రతి నీ మాట కొరకే స్తోత్రాలు. మా ఆశీర్వాదం మా చేతుల్లో లేదునైనా నీవు దీవిస్తేనే మేము దీవించబడతాం. నీవు దీవించబడడానికి యోగ్యమైన హృదయము మాకు దయచేయండి. నువ్వు అభిషేకించడానికి కావలసిన యథార్థమైన హృదయం మాకు దయచేయండి. నీవు మమ్మల్ని బలవంతులుగా చేయడానికి కావలసిన యథార్థమైన హృదయం మాకు దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేయండి, ఆశీర్వదించండి. మీరే మహిమను పొందండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు దివ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.